నమస్తే తెలంగాణ. గుడ్ మార్నింగ్ కామారెడ్డి. వార్తలు. వెల్కమ్ టు V6 మన వెలుగు మన వార్తలకు. ఈరోజు ఏ పేపర్ తిరిగేసినా ఏముంటుందో ఒక ఆల్రెడీ ఆడియన్స్కి వ్యూయర్స్కి తెలిసిన విషయమే. ఏంటి, 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల విషయాలే ఉంటాయి. నేను ఎప్పుడో చెప్పిన, నేను పర్సనల్గా ఎప్పటి నుంచో అనుకుంటానంటే భారతదేశంలో ఎన్నిక అనేది లేని రోజు ఉండదు. 365 డేస్ ఏదో ఒక వార్డు మెంబరు, ఏదో ఒక సంథింగ్ వ్యవస్థ నడవాల్సిందే. కాబట్టి ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. కానీ ఏకంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇదేంటి, మన సమస్యలు కదా, మన ప్రజా సమస్యలు కాన్సెప్ట్ మనది ప్రభుత్వానికి చేరవేయాలి కదా. ఎస్, ఆ కాన్సెప్ట్తో మొదలడం. కానీ ఇది ప్రజలందరూ ఎదురు చూసేటారు కాబట్టి చూద్దాం. ఇందులో ఒక ప్రభంజనం ఉంది, ఒక కొత్త విషయం ఉంది కాబట్టి దీంతో ప్రారంభం చేసినాం. బట్ ముందుగా సమస్యల దృష్టికే వెళ్దాం. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఆర్టీసీ అదంతా సఫలమైంది, సద్దుమణిగింది, ప్రభుత్వంలో కలుపుతారు, అన్నీ ఓకే. బట్ అట్ ద సేమ్ టైం మరొకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వారు ఏంటి పరిస్థితి మరి అని చెప్పేసి అంటే, బాధలు, సంతోషంగా ఉన్నటువంటి కార్మికులు సంతోషంగానే ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉండి చిన్న చిన్న కారణాల చేత సస్పెన్షన్ రిమూవ్ అయినటువంటి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుందని. మరి వారి సమస్యను ఎవరు పరిష్కరించాలి అని అంటే, SC/ST బిడ్డలైతే SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది, బీసీ బిడ్డలైతే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. వీరు కాకుండా అసలు ప్రధానంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ TJMU నాయకుడు, గత యూనియన్ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజు గారు ఉన్నారు కదా. ఆ అన్న ఫోన్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటి అంటే, కనుక్కుందాం వాళ్ళకు మనం. ఏంటి అన్న, మరి వీళ్ళ సమస్యను ఎవరు తీర్చాలా? ఉన్నవాళ్ళు మరి వాళ్ళు కూడా 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కదా. వాళ్ళ సమస్య ఎట్లా అని మనం ఇంతకుముందే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఈరోజు ఫోన్ ఇన్లో తీసుకుందాం, ఖచ్చితంగా మాట్లాడి తీరుదాం వాళ్ళతోని. మరి అలాగే ఇంకా సమస్యలు ఏంటంటే, వెలుగు పేపర్లో ఒక ప్రజా సమస్య, ఇప్పుడు ఈరోజు ఏ పేపర్లో సమస్యలు అంత పెద్దగా రాయరు. ఎందుకోసం అంటే అన్ని రాజకీయాలు పార్టీ వార్తలే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఉంటాయి కాబట్టి అవే వార్తలు ఉంటాయి. కానీ ఒకటి సెర్ఫ్ వాళ్ళది ఉంది. సెర్ఫ్ వాళ్ళు ఈ నెల 18 నుంచి వెలుగు పేపర్లో చూద్దాం. ఐకేపీ విఏఓలో పోరుబాట ఈ నెల 18 నుంచి సమ్మెకు సిద్ధం అంటున్నారు. సెర్ఫ్ CEO ఆఫీసులో నోటీస్ అందజేసిన జేఏసీ, డిమాండ్లు పరిష్కరించుకుంటే పనులు ఆపేస్తామని వార్నింగ్. విఏఓల డిమాండ్లు ఇవే, అవన్నీ చూద్దాం. ఆ డిమాండ్లు వారికి సమస్యలు ఉండే ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి మనము వార్తలు, ఆ సమస్యలను తీర్చడానికి కాదు, క్షమించాలి, ఆ సమస్యలను మనం ఈ వార్తల రూపంగా ప్రభుత్వానికి చేరేలా చేయడం మన బాధ్యత. అదే మన కాన్సెప్ట్. సో ఈ సెర్ఫ్ వాళ్ళకు కూడా మనమంత సహాయం ఖచ్చితంగా చేస్తాం. వారి సమ్మె కనుక దిగకముందే ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరిస్తే సంతోషం. ఎలాగో మొన్నొకరు చేశారు కదా, మనది కూడా పరిష్కారం. ఇదొకటి మీరు, నేను అంటున్నానని కాదు, ఒకరిని చూసిన ఒకరు కాదు, మీకు సరిపడా ఉందా లేదా అది ఆలోచించండి. వాళ్ళకి సరిపడా 12 గంటలు 14 గంటలు 16 గంటలు డ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు సమ్మెకు దిగిండ్రు. దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ మీకు కూడా ఒకవేళ అట్లాంటి సమస్యలు ఉంటే సమ్మె న్యాయమే, న్యాయపరంగా ఉంటే సమ్మె. కానీ అనవసరంగా సమ్మెకు వెళ్ళడం అనేది పద్ధతి కాదు అని నా ఒపీనియన్. ఒకవేళ మీకు తప్పనిసరిగా సమస్య జటిలంగా ఉంటే, పని అనేది కఠినంగా ఉంటే, ప్రభుత్వ దృష్టితోని ముందు ప్రభుత్వాన్ని కలవండి. సంబంధిత మంత్రిలో లేదా సరాసరి ముఖ్యమంత్రి గారు సహృదయుడు కాబట్టి కలవండి, పరిష్కరిస్తారు. లేదు అని అంటే గొంతెమ్మ కోరికలతో మాత్రం సమ్మెలకు వెళ్ళకూడదు. ఆర్టీసీలు అలా వెళ్ళలేదు. చాలామంది వాళ్ళను అలా తీసుకుంటారు, కానీ తప్పది. అది అక్కడ చేసిన వాళ్ళకు మాత్రమే చేస్తారు, తెలుస్తుంది ఆ కష్టం ఏందనేది. సో ఇది ఒకటి ఉంది. ఇక ఈ సమస్య అనేతో పాటు ఒకటి ప్రధానంగా భూభారతి, ఇది చూద్దాం. భూభారతి వచ్చిన సమస్యలు మారడం లేదు. ఇది ఎన్నోసార్లు చూసినాం. పొంగులేటి సీనన్న
నువ్వు ఏ విధంగా దాన్ని మరి తయారు చేయించినవో చట్టాన్ని చూద్దాం. కానీ కొంచెం విశ్లేషణ చేద్దాం ఈరోజు మనం కూడా. ఒక ఒక విజృంభణ మీద అదేంటి, ఒక 2-3 హెడ్లైన్స్ చూసి భూమిని రక్షించుకుంటేనే భవిష్యత్తు అట. ఎవరు మాట్లాడేది ఈయన? నాకు అర్థం కాదు. మంత్రి తుమ్మల భూమిని రక్షించుకుంటేనే, మీ చేతుల్లోనే వందల ఎకరాల భూములు ఉన్నాయి. భూమిని రక్షించుకుంటే అంటే ముందు పేదవానికి భూమిని వంచుండ్రండి. 2 ఎకరాలు 3 ఎకరాలు పేదవానికి భూమిని వంచుండ్రి, ఆటోమేటిక్గా పేదరికం పోతుంది. ఆటోమేటిక్గా అంటే ఒక భూమి, కరెంటు, సోలార్ ఉంది కదా. ఇప్పుడు భూమి అంతా మీ చేతుల్లో పెట్టుకొని మీరు మాట్లాడతారు, గమ్మతున్నది. ఇక పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జాతర అది ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ అంటేనే అది ఒక విచిత్రంగా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉండే శాఖ. సరే, ఈ ఆర్టీసీ వాళ్ళది ఒకసారి ఫోన్ ఇన్లోకి తీసుకుందాం. వాళ్ళని ఏమంటారు, ఏం కథ చేసే ముందు వెలుగు పేపర్లో రాజకీయ వార్త అంటే వద్దు అని అంటాం, కానీ రాజకీయాలకు రావాలి, అనేక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతామని కూడా చెప్పుకొని ఉన్నాం. దాని ప్రకారమే దానికి కట్టుబడే మనం విజయ్, తమిళనాడులో ఉన్నటువంటి పెద్ద హీరో, చిన్న స్థాయి నుండి ఎదిగి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకంలో ఒక అసలు పేరు చంద్రశేఖరు. అతను అంతకుముందు కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ సూపర్ స్టార్ వీళ్ళంతా రాజకీయ పార్టీ పెట్టాలంటే రకరకాల కారణాలు ఉంటాయి, ఎందుచేత రాలేరు మనకంతా అనవసరం. దీనిపైన మాట్లాడుకుంటే వెలుగు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మొత్తం అదే. బెంగాల్లో అయితే ఊహించిన విజయమే. బెంగాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పి తెలుసు. కానీ ఇది చాలామంది నేను మా జర్నలిస్ట్ మిత్రులతోని ఒక 4 ఉంటాము, మాట్లాడితే వాళ్ళందరికంటే చిన్నవాడిని నేనే అందులో. ఆయన ఒక జనసేన నాయకుడు కూడా ఉన్నాడు అక్కడ. తప్పనిసరి ఈసారి తమిళనాడులో మార్పు అనేది వస్తుందని చెప్పిన. ఎందుకు అనంటే, నేపాల్లో, బంగ్లాదేశ్లో జరిగింది మన దేశంలో జరిగే అవకాశాలు లేవు అని అన్నారు చాలామంది. ఎందుకుండే? ఇది ఎగ్జాంపుల్ కాదు. ఈ ఓటు బ్యాంక్ ఎక్కడిది? ఇది యువత ఓటు బ్యాంక్ కాదా? మార్పు కోరుకునేటటువంటి వారి ఓటు బ్యాంక్ కాదా? అదే కదా విజయ్ని ఈరోజు ముఖ్యమంత్రిని చేయబోతుంది. 107-108 స్థానాల్లో 107-108 స్థానాల్లో విజయ్ డంకా మోగించిండు. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సినీ రంగం నుంచి వచ్చినటువంటి 3వ వ్యక్తి, ఏకంగా మొదటి అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి అవుతున్నటువంటి వ్యక్తి మన విజయ్. ఏమందాం దీనికి? ఇది మార్పుకు సంకేతం కాదు? ఎస్, ఎగ్జాక్ట్లీ మార్పుకు సంకేతమే ఇది. మార్పు ఈ ధైర్యం చేసిండు, వచ్చిండు, రాజకీయ పార్టీ అనౌన్స్ చేసిండు. జస్ట్ 2024లోనే 25 గడిచింది, 26లో అధికారం చేపట్టిండు. ఎక్కడ యువత నిస్పృహల, యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి, నిరుద్యోగత ఇవన్నీ పెచ్చిమీరినప్పుడు మన దగ్గర తిరుగుబాటు అంటే ఏకంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో కాదండి, ఓటు తిరుగుబాటు వస్తుంది. ఓట్ల తిరుగుబాటు వస్తుంది. ఓట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చూపిస్తారు. అందుకే విజయ్ అదిరింది. ఎస్, అదిరింది నిజంగానే. ఈ విజయాన్ని మేము కూడా అనాలిసిస్ చేయాలనుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. మన దగ్గర కూడా మేము అంటున్నాం, ఏమో చెప్పలేము, ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పోలిక ఉండదు. కానీ ప్రజలు కోరుకున్న రీతిలో పరిపాలన లేనప్పుడు, ప్రజలకు అందాల్సినవి అందకపోనప్పుడు తప్పకుండా మార్పు అనేది ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. అట్లా అని తెలంగాణలో మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుంది, కానీ ఇంకా జరగాల్సింది ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో సెర్చ్ చేసి ప్రజలకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఒకటి మీరు ప్రచారం చేసిన కేరళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, సంతోషమే. కానీ అదే ఊపుతోని ఇక్కడ కూడా అని అనుకుంటే తారుమారైతే పరిస్థితులు. కాబట్టి ఒకటి ప్రజలకు కావాల్సింది, యువతకు, నిరుద్యోగులకు వీళ్ళందరికీ ఏం కావాలి? పాఠశాలలు ఏం కావాలి? విద్య, వైద్యం ఇవన్నీ కావాలి. ఇవి 5 ఇచ్చిన నాడే తప్పకుండా ఇట్లాంటిది రాకుండా ఉంటుంది. అక్కడ వేసారిపోయారు కాబట్టి మార్పు అనేది వచ్చింది. మార్పు రాదనంటే ఎందుకు రాదు? ఖచ్చితంగా మారుతాం. జనాలు అనుకుంటే తప్పకుండా మార్పు అనేది సంభవమే, సాధ్యమైంది. మొదటి అటెంప్ట్లోనే
పెద్ద పెద్ద చాలా సంస్థలు చెప్పిర్రు రాడు 20-25 సీట్లకు అంటే అక్కడే ఆగిపోతారు, ఏదో పార్టీకి బీ టీమ్గా ఉండి అవుతాడు అని అన్నారు. కాదు, నేను చెప్పిన డైరెక్ట్గా నేను అన్నాను, నేను పెద్ద అనలిస్టులం కాకపోవచ్చు, నేను అన్నట్టు రైతు కూడా ఒక సైంటిస్ట్ అని మనం చెప్పినాం. ఆర్టీసీ కార్మికుడు కూడా పిహెచ్డి చదువుకున్న అతను కూడా ఒక మేధావి, కూలీ కూడా పనిచేస్తున్న కూడా మేధావి. సైంటిస్టులు అందరూ పెద్ద చదువులు చదివిన లేరు, అవసరం లేదు అనాలిసిస్ చెప్పడానికి. జీవితాన్ని చదివిన వాళ్ళు ఉంటే చాలు, సమాజాన్ని చదివిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. చూసారా ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు గోల్ కొట్టి కూర్చున్నాడు. అంటే పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదు, కాకపోతే నీతి నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. అతను ఎన్నో అన్నారు, ఎన్నో చేసిండ్రు, అవన్నీ పట్టించుకోలేదు. ఏం చేసిండ్రు, తాను అనుకుంటూనే సింపుల్గా నవ్వుకుంటూ చేస్తూ పోతూ ఈరోజు హాయిగా అంటే అతను అధికారం కోసం అని ప్రచారం కాదు, అధికారం కోసం ప్రజల కోసం ప్రచారం. ప్రజల కోసం నేను వస్తున్నా అని చెప్పిండు, మీకోసం నేను వస్తున్నా అని చెప్పిండు. అదే ఉండాలి నాయకత్వంలో, పరిపక్వత, మార్పు అనేది రావాలి. తెలంగాణలో కూడా ఆల్టర్నేట్ పార్టీ కోసం చూస్తలేరు అని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. ఇక బీజేపీ వారి నాయకత్వం నాకు ఒకటి విచిత్రం ఏంటంటే, ఏ ఎన్నికలు జరిగినా కానీ బీజేపీనే కాదు, అక్కడ ఏ పార్టీ అయినా సరే మూస పద్ధతిలో మర్చిపోరు. వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు గెలవగానే వాళ్ళు మాట్లాడేది బీజేపీ వాళ్ళు, మా టార్గెట్ నెక్స్ట్ తెలంగాణ అండ్ సౌత్ ఇట్లా అని అంటారు. ఇది కాదు, మీరు గెలిచిన దగ్గర ఏం చేస్తాం అది చెప్పాలి. ఇక్కడ గెలిచినాం కదా, ఈ స్టేట్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తాం, ఇట్లా ఉంటామని ఇది మాట్లాడితే మీరు అనుకున్నట్టు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇది టార్గెట్ అంటే ఇక్కడ జాగ్రత్త పడిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకు? అది కాదు కదా, అది కాదు సిస్టమ్. ప్రజలు చాలా మారిండ్రు. ఇక్కడ పార్టీలో బీజేపీలో అధ్యక్ష పదవి కోసమే ఇప్పటికీ ఇట్లా కుమ్ములాటలోనే ఉన్నాయి. చూడండి, 20-25 సీట్లకు కట్టుబడిపోతారు అనుకున్నారు, ఏకంగా ముఖ్యమంత్రి కాబోతుంటారు. రేపు కేవలం 11 సీట్లు ఉన్నాయి కదా, ఎవరో అంటే ఇండిపెండెంట్ సిపిఎం ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎట్లా ఉన్నా చేయాల్సిందే చేస్తారు. లేకపోతే తమిళనాడులో నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళతో నుండి పనిచేసిన వాళ్ళు, మేము గల్ఫ్లో బతికించినాము కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక మాట మీద ఉంటారు. ఇది అది కాదని తేడాలు వస్తే తిరుగుబాటు కూడా సైతం ఉంటారు. టీవీకేని కాదని చెప్పేసి ఇంకా మిగతా అన్ని పార్టీలు కలిసి అధికారం ఏర్పాటు చేసామంటే తిరుగుబాటు, రోడ్లు ఎక్కుతారు వాళ్ళు. మిగతా రాష్ట్రాల మాదిరి కాదు, ఉన్నది కదా ఆ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది కదా. సో ఇది విజయ్ అధికారం చేపట్టి చూపెట్టిండు, ఏదైనా సాధ్యమే అని నిరూపించిండు. దట్ ఈజ్ తమిళనాడులో టీవీకే నాయకుడు విజయ్ నేడు కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక సమస్యల పశ్చిమ బెంగాల్ ఊహించింది, కాంగ్రెస్కు కేరళ ఒక ఊపునిచ్చింది. ఇప్పుడు 3 రాష్ట్రాలు అయినాయి, మన తెలంగాణ, కర్ణాటక, కేరళ. మెల్లమెల్లిగా ఊపందుకుంటారు, వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. అంటే ఎవరికైనా ఏదైనా కొద్ది రోజులు ఉంటుంది, అటు ఇటుగా డెమోక్రసీ మనది. సో అన్నీ ఆలోచన చేసుకొని ఇక్కడ కూడా కవిత గారు ఒక పార్టీ పెట్టిర్రు, తిన్మర్మలన పార్టీ పెట్టిండు. చెప్పలేం ఎవరిది ఏంటి అనేది, ప్రజల నాడి పట్టలేం. అందుకే యువత జంజీ అంటాం. ఇక ఆ జంజీ నేను చెప్పినాను, నేపాల్, బంగ్లాదేశ్ పక్కన నేపాల్ తీసుకుందాం. ఒకప్పుడు ఏకైక హిందూ దేశంగా ఉండే కదా, నేపాల్ తీసుకుంటే దాని ప్రభావం పడలేదని ఎట్లా అనుకుంటాం? డెఫినెట్లీ. కాకపోతే అక్కడ రోడ్లు ఎక్కిండ్రు, పార్లమెంటు పోయినరు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, విద్య మొత్తం ప్రభుత్వ పరం చేసిండు. ఇక్కడ రోడ్లు ఎక్కరు, చేయరు. మన ఓటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది కాబట్టి ఆ ఓటు హక్కుతోనే చూపెడతారు. అదే ఇక్కడ జరిగింది తమిళనాడులో. అందుకే తెలంగాణలో కూడా ఆల్టర్నేట్ చూస్తలేరని మాత్రం అనుకోకూడదు. ముందు జాగ్రత్తగానే దిగాలి నాయకులు, కిందికి దిగి ప్రజల్లో మమేకమై ఉండాలి. సో ఈ ఆర్టీసీ వాళ్ళు ఒక్కొక్కసారి మరి సస్పెండ్ రిమూవల్ అయిన కార్మికులను వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషాలు నిండాలి కదా.
మరి అడుగుదాం వాళ్ళు ఎస్సీ ఎస్టీ బిడ్డలను బీసీ బిడ్డలను వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు వీళ్ళు, ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి. మొట్టమొదటిగా ఈ అంశాన్ని లేవనెత్తింది ఎవరు, హనుమంతు ముదిరాజు గారు. ఆయనకి ఫోన్ చేద్దాం. మరి ఫోన్ లైన్లో చూద్దాం మరి ఎక్కడున్నా అన్నగారు. ఇంకా సీను అన్నగారు ఉన్నారు, అట్లా సీను గారు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సీను గారు ఉన్నారు. అట్లాగే నాయక్ ఎస్టీ బిడ్డల నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా ఫోన్ చేసి చూద్దాం ఏం చెప్తారు మరి వీళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? హలో అన్న గుడ్ మార్నింగ్ అన్న, హనుమంత్ ముదిరాజ్ అన్న. అన్న నేను రాజేష్ అన్న కామారెడ్డి నుండి అన్న. మార్నింగ్ న్యూస్లో ఉన్నా, న్యూస్ చేస్తున్నా. లైవ్లో ఉన్నారు మీరు. ఒక విషయం చెప్పగలరా అన్న? ఒక విషయం చెప్తావా అన్న? మీరు లైవ్లో ఉన్నారు, లైవ్లో ఉన్నారు. ఏం లేదన్నా, ఇప్పుడు ప్రభుత్వంలో కలపాలని మాట మొట్టమొదటి లేవనెత్తింది మీరే, డిపోలన్నీ తిరిగింది మీరే, అది మాకు తెలుసు, కార్మికులకు తెలుసు. అంత మంచి జరిగింది. కానీ కొంతమంది నాయకులు మొన్నటి రోజున ఏం చేశారంటే ముందు ఎన్నికలు పెట్టాలన్నారు. మేము కూడా మాట్లాడినాం, ఎన్నికలు కాదు ముందు విలీనం కావాలని చెప్పేసి మేము కూడా వార్తలు ఇచ్చినాము. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మీరు అనుకున్న కళ నెరవేరింది. కానీ ఇంకా కొంతమంది కార్మికులు సస్పెండ్ అండ్ రిమూవల్లో ఉన్నారన్న చిన్న చిన్న కారణాల చేత వారిని కూడా సైతం ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ కుటుంబాల్లో కూడా మీరు వెలుగు నింపుతారని వాళ్ళు ఆశిస్తున్నారు. మీరు దానికి ఏమంటారు అన్న? ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరైతే రిమూవ్ అయినారో వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే విధంగా తప్పకుండా మాట్లాడతాం. మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి కూడా మన చెప్పిన ఆ మిగతా వాళ్ళని కూడా ఇస్తామని చెప్పారు. కానీ అది ఆచరణలో కావాలి, ఆచరణ అయ్యే విధంగా తప్పకుండా చూద్దాం. అసలు ప్రభుత్వంలో విలీనం చేయాలని మొట్టమొదటిగా 2017లో మా యూనియన్ పెట్టినప్పుడే మేము కంప్లైంట్ చేసేసి మా యూనియన్ ఏమే అని పెట్టినాము. ఆ యొక్క డిమాండ్ పెట్టినప్పుడు అందరూ కూడా అన్న అది నాకు తెలిసిన, అది నాకు గుర్తున్న విషయం. అవునా? అన్నప్పుడు కూడా మేము ఏం చేసామంటే లేదు అది ఏదో సంకల్పం తెలంగాణ వస్తుందా అన్నారు. అమ్మరు రాలేదా, అట్లనే మనం కూడా ఆ ఉద్దేశంతో మనం కూడా పెట్టామని చెప్పడము. స్టేట్ మొత్తం 97 డిపోలు తెలంగాణ జాతీయ మజూరు ఆధ్వర్యంలో నా నాయకత్వంలో మొత్తం తిరిగినాం. నేను వెహికల్ ఒక 20 వెహికల్ 30 వెహికల్ ఎవరు తీసుకొని అన్ని డిపోలు తిరిగి 2019లో కంపెనీ తెప్పించినాం. మేము కూడా కలిసినాం అన్న, మిమ్మల్ని గాంధార్ ఎక్స్పోర్ట్ దగ్గర కలిసినాం. మీకు ఇప్పటి వరకు యాజమాన్యాన్ని కానీ వాళ్ళ లెటర్ ఒక్క పేపర్ రాసుకున్న రోజు లేదు, ఒక డిపో తిరిగిన. అవును, ఈ క్రెడిట్ మీకే అన్న, ఈ క్రెడిట్ మీకే వస్తుంది ఎట్లా ఉన్నా. నగ్న సత్యం ఇది. కొంతమంది యూనియన్లు లేకపోయేసరికి అప్పుడు 2019లో సమ్మె చేసిన తర్వాత యూనియన్ చేసిన తర్వాత ఆర్టీసీ వర్కర్లంతా దిక్కుతోని పరిస్థితులు అయిపోయింది. అప్పుడు కూడా యూనియన్ తీసేస్తే ఇదే అక్షరామని ఇంట్లో కూర్చున్నాడు, సప్రాలు ఊపురాడు. నేనే మళ్ళీ యూనియన్ ఎట్లా తీసేస్తామని నేనే మళ్ళీ బయటకు వచ్చి లొల్లి పెట్టి పేపర్ల ద్వారా ధర్నాల ద్వారా మళ్ళీ సెలవు పడుకోవాలని ఒక 3-4 సార్లు ఎవరు రెడీగా అన్నారు. నేను సెలవు పడుకోవాలని ఓపెన్ చేశాను. నేను ఈ డిమాండ్ చేస్తున్నాను చెప్పి నన్ను ఆప్షన్ పెట్టి రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి అప్పుడు నేను 1.5 year లీవ్ శాంక్షన్ చేసుకుంటే ఎందుకంటే నాకు లీవ్ శాంక్షన్ చేసారు. నాకు లీవ్ నేను ఎందుకంటే నేను ఈ యూనియన్ పెట్టినా నన్ను వాంటెడ్లీ డిస్కస్ చేస్తున్నారు, నాకు ఇష్టం కష్టమవుతుంది, నాకు లీవ్ ఇచ్చేయండి, నాకు యూనిఫామ్ లేకుండా జరగకుండా లీవ్ ఏంటంటే అప్పుడు ఎంపీ గారు లీవ్ శాంక్షన్ చేసింది. ఆ శాంక్షన్ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అప్పుడు
ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారితో ఈ అక్షతామరెడ్డి కూర్చొని లీవ్ క్యాన్సిల్ చేయించు. గవర్నమెంట్ గ్యారంటీ పోతున్నాడు, విలీనం అంటుండో యూనియన్ వేస్తుండో అని గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ గ్యారంటీ పోతున్నామని అప్పటికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి ఒక లెటర్ కంప్లైంట్ తీసుకొని నాకు రిఫండ్ చేశారు. ఓకే ఓకే. ఇగో 2019 తీసుకున్నా నేను ఎప్పుడు భయపడలేదు. నా సొంతంగా ఖర్చు పెట్టుకొని యూనియన్ కోసం యూనియన్ ఇబ్బంది పడుతున్న వర్కర్ల కోసం బాగా పోరాటం చేశాను. కానీ వర్కర్లు కొద్దిగా భయపడి యూనియన్ లేవు కదా అని బయటికి రాలేదు. అవునన్నా, మొన్న నిన్న సమ్మె రోజు అర్థమైపోయింది. రోజు రోజుకి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడిందని నువ్వు ఎవరు పిలిచినా పిలుపుని మేము సమ్మె చేస్తామని డైరెక్ట్ బయటికి వెళ్ళారు. అటువంటి ధైర్యం వచ్చింది. ఈ రోజు ఈ విజయం కూడా ఇది ఈ క్రెడిట్ మీకే అన్న. నేను వార్తల్లో ఇచ్చినామున్నా ఈ క్రెడిట్ హనుమంతు ముదిరాజు గారిదే ఖచ్చితంగా అని చెప్పేసి. అయితే మీరు ధైర్యం ఉన్నది కొద్ది గొప్ప ఉంది కాబట్టి మీరు నిలదొక్కగలిగినరు. కానీ ఇప్పుడు ఇంచుమించు ఒక 800 మంది ఉండొచ్చు నాకు తెలిసి. 500 మంది, 1000 మందికి 500 మందికి జాయిన్ అయ్యారు. మరి అది ఎంత మేరకు కొంచెం లెక్కలు తీసుకొని మీరు ఉన్నటువంటి సస్పెన్షన్ కమ్ రిమూవల్లో ఉన్నటువంటి వారిని మీరు భుజాన వేసుకొని వారి కుటుంబాల్లో వెలుగులు నింపుకుతారా అని చెప్పగలరా? తప్పకుండా తప్పకుండా వాళ్ళని ఎదుటిపైన వదిలిపెట్టము. ఏదో విధంగా వాళ్ళని డ్యూటీలో చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా యొక్క దెయ్యం ఆశీస్సు అందరూ సురక్షితంగా మంచిగా ఉండాలి. అదే మా యొక్క డిమాండ్. ఎందుకంటే అన్న వాళ్ళు కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 12 ఏళ్ళు 15 ఏళ్ళు. ఇప్పుడు మీరే వారికి డ్యూటీ పోతే భయపడలేదు. మళ్ళీ కోర్టు ద్వారా మేము జైలు అయినా 4 నెలలు అయితే జైలు అయినా అంటే ఇప్పుడు మనం కష్టంగా ఉన్నప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతే అంతే. న్యాయం ఉన్న మన వైపు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు మీరు నాయకత్వ లక్షణాలు, మీరు నాయకులన్నా, కానీ కార్మికులకు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి మీరు భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉందని మేము అంటున్నాం. తప్పకుండా తప్పకుండా వాళ్ళకు ఒకసారి నేనే మొత్తం థ్యాంక్ యూ అని. ఎందుకంటే వారు అధైర్యం పడకుండా మా ద్వారా మీ మాటలు వారికి చేరుతాయి. తప్పకుండా ఈ వీడియో అంతా, ఈ న్యూస్ అంతా మొత్తం లైవ్ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ మాట విన్న వాళ్ళు మిమ్మల్ని టచ్లోకి వస్తారన్నా. ఛానల్ అన్న మన గ్రూప్లో షేర్ ఉంటుంది. మన వెలుగు నేను ఇక ఎందుకు మళ్ళీ మాట్లాడతాను నేను లైవ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆర్టీసీ సస్పెండ్ రిమూవల్ అయినటువంటి కార్మికులారా మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే హనుమంతు ముదిరాజు గారు లేవనెత్తిండు కాబట్టి అప్పుడు అది కళ సగారమైంది, గవర్నమెంట్లో విలీనం చేపిస్తామని చెప్పేసి చేయడం కాబోతుంది. కాబట్టి సస్పెండ్ రిమూవల్ అయిన వారిని కూడా వారిని ఉద్యోగాలు చేర్పిస్తా నేను. వారు నన్ను సంప్రదిస్తే తప్పకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. నేను ఒప్పించి మెప్పించి నేను ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగాల్లో చేర్పించి వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషాన్ని నింపుతాను అని చెప్పేసి వాగ్దానం చేసి ఉంటాను. ఇది మన దగ్గర ఉంటుంది. తప్పకుండా ఆయన అనుకున్నది పట్టుదలతో సాధిస్తాడు. హలో అన్నా, ఇంకొకటి మర్చిపోయినా, ఈ మన నర్సంపేట డిపోలో ఒక డ్రైవర్ శంకర్ గౌడ్ అనే మిత్రుడు చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకున్నాడు సమ్మె సందర్భంలో. అవునవును. ఆయనకు డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంలో కూడా రాజకీయం చేస్తున్నాం. అయితే అన్న చెప్తామని ఒక్కొక్కరికి 200 వెంకన్న ఏమన్నా 200 రుసులు చేద్దాం, అందరి జీతంలో కట్ చేసి ఇద్దామంటే నేనన్నా 300 చేసి 45 లక్షలు అయిపోతుంది. ఆయన కుటుంబం కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పోతుంది. ఆయన అవసరంగా ఆయన లోటు మనం పూడ్చలేము అని చెప్పినాం. ఒక్క విషయం అన్నా, ఇదే చేద్దామండి. మేము మా ఛానల్ ద్వారా ఏం చెప్పినామంటే కామారెడ్డి నుండి డైరెక్ట్గా 3 రోజులు వాళ్ళతో పార్టిసిపేషన్ చేసి నేను స్వయాన ఒక్క కార్మికుడు ఒక 100 రూపాయలు జమ చేసి, మీకు నాయకుల మీద నమ్మకం లేకపోతే మీ సంఘాల ద్వారా నమ్మకం ఉన్నటువంటి ఈవెందో అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినాం. 100 రూపాయలే జమ చేసి డిపోల వారీగా వాళ్ళ కుటుంబానికి చేరిస్తే ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసినట్లయితే ఆ త్యాగం లేకపోతే ఈరోజు ఈ ఫలితం లేదు కదా. అది
ఈ విజయంలో నేనే ఆ రోజు ప్రపోజల్ 300 పెడతామంటే అచ్యుతామరెడ్డి మళ్ళీ ఒక్కరిద్దరు వద్దన్నారు. ఇది అందరికి అలవాటు పడతా అంటే ససరా వాళ్ళు తప్పది అన్న. ఆయన చనిపోయిన ఆయనకు సహాయం చేయడం అలవాటు పడడం మనకు ఇటువంటి దాంట్లో రాజకీయం చేద్దాం అందరి ముందర ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు, దుర్గుల శ్రీధర్బాబు ఉన్నారు, లక్ష్మణ్ రావు ఉన్నారు, మినిస్టర్ వివేక్ గారు ఉన్నారు, ఈడీలు ఉన్నారు, ఎండి అందరి ముందర ఆయన అచ్యుతామరెడ్డి అట్లా మాట్లాడి ఎంత తప్పది ఎంత తప్పు. అయితే కొందరు ఉంటారన్న. ఇక అన్న కట్ అయింది, లైన్ కట్ అయింది మీదే. చెప్పండి. అయితే ఆ రోజు అందరు చెప్తే కూడా వీళ్ళు అట్లా చేసిండ్రు. ఈ 2 పనులు చేయండి అన్న మీరు. అయితే మన సాటర్డే మేము లెటర్ ఇచ్చినాం ఎండి గారికి. మేము 2వ తారీఖు మే 2వ తారీఖు నాడు అన్న అంతకుముందు శనివారం రోజు ఇచ్చినాం మేము లెటర్. ఏ విషయంలో? ఇదే ఇతనికి ఎండి గారికి లెటర్ ఇచ్చేసాం. ఒక్కొక్క దగ్గర రికవర్ చేసి 300 రికవర్ చేసి ఇవ్వండి అని చెప్తే మంచి పని అన్న, చాలా మంచి పని అన్న. చెప్పారు అందరి రికవర్ చేసి ఇచ్చేమన్నాము. చాలా మంచి పని. అయితే నిన్న అచ్యుతామరెడ్డి ఇంకో ఇద్దరు కలిసి 300 తక్కువ 500 అంటే మిమ్మల్ని కాపీ అన్న. ఇప్పుడు అందరు రాసిచ్చినాక ఇప్పుడు 500 ఏంటంటే అంటే ఎంతో మోసం కపటం అంటే అంతే అందరి ముందర ఒకటి బయటికి పోగు అని ఒకటి. ఇక మనకు అన్న మనం వెనుకబడ్డ తరగతులలో ఇక ఏంటంటే మీకు తెలుసు, మనం ఆఫ్లైన్ మాట్లాడుకుందాం ఇప్పుడు. లైవ్ వెళ్ళిపోతుందన్న, ఇప్పుడు లైవ్ నడుస్తుంది. అందుకోసమే ఇది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన విషయం. ఓకేనా? సరే అన్న, ఇది మాత్రం చేయండి. ఇది సస్పెండ్ రిమూవ్ అయిన వాళ్ళని బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. తనే మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్తున్నాడు, కార్మికులారా మనకు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా తెలవాలి. అది తన మాటల్లోనే వినండి. ఇక మరి ఇది ఇట్లా ఉంటే ఎస్సీ వాళ్ళ ఎస్సీ ఇంకా వాళ్ళ సంఘాలు ఉన్నాయి కదా. ఎస్సీ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. చూద్దాం, వాళ్ళకు కూడా కాల్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పత్రికలన్నీ రాజకీయ వార్తలు ఉంటాయి కాబట్టి ఈరోజు కొంచెం మనకు ఒక అంశాన్ని తీసుకున్నాం, దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక ఆ రాజకీయ వార్తలు మనం ఏం చూస్తాం, జిల్లాలకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు ఎస్పెషల్లీ పత్రికల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. 7 వార్తలు ఉంటే వెలుగు పేపర్లో ఒక వార్త ప్రింట్ అయింది, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ప్రింట్ అయింది. మరి అది ఎంత మేరకు కరెక్టో రాజ్యానాయక్ హలో, రాజ్యానాయక్ గారా? నేను మీరు లైవ్లో ఉన్నారండి. ఏం లేదు అని అంటే చాలా పెద్ద విషయము. మీరు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్టీసీలో ఏంటి చైర్మన్ అయితే మొన్న విలీనానికి ప్రభుత్వం మొగ్గు చూపింది, ఒప్పుకున్నది, పిఆర్సీ కూడా ఇస్తామన్నది. మీరు సంతోషంగానే ఉన్నారు, సంతోషమే కదా? సరే, వినండి. అది కాదు సబ్జెక్ట్, విషయం అది కాదు, అందుకోసం కాల్ చేయలేదండి. మేము అడగాల్సిన ఒక 2 విషయాలు ఉన్నాయి, దానికి జవాబు చెప్పండి. ఎంతైనా ఈ రోజు కాకపోయినా రేపు కలిపేస్తే ప్రభుత్వం విలీనం అవుతుంది. ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, జీవితాంతం ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఉన్నంతలో బతకాలి. అది అయితే ఈ సంస్థలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి చాలా రోజులు అవుతుంది, సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఇందులో సస్పెండ్ రిమూవ్ అయినటువంటి ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు చేసి రిమూవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
వారిని ఉద్యోగాల్లోకి తిరిగి నియమించేందుకు మీ వంతు కృషిగా మీరు ఏం చేస్తారో చెప్తారా? మీరు బాధ్యత తీసుకోగలుగుతారా? ఓకే. ఒకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1990లో స్థాపించబడ్డది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పెంచలే వాళ్ళు చేసి అధికారులలో ఓకే. అంచెలంచెగా ఎదిగి 2004 నుంచి కొన్ని హక్కులను సాధించుకొని సిబిఎస్ లో ఒక అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి ఒక ఆఫీసు. అవునండి. ఇప్పుడు రాజానాయక్ గారు ఇప్పుడు ఏం లేదు, ఈ లైవ్లో ఉన్నారు కదా, అయితే అది చాలామంది కార్మికులకు గుర్తున్న విషయమే. అయితే సంక్షేమం కోసం మీరు కట్టుబడి ఉన్నారు, కట్టుబడి చేస్తారు. దిక్కుతోచని ఇప్పుడు రిమూవల్ అయిన వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వారికి తిరిగి, ఎందుకంటే మీ బాధ్యత ఉన్నదా లేదా? మీకు బాధ్యత ఉంది కదా? అది మా బాధ్యత ఉన్నదంటే 2019 నుంచి మా మీద విపరీతమైనటువంటి సమ్మె, 53 రోజుల సమ్మె కాలం నుంచి తర్వాత వేసుకున్న తర్వాత విపరీతమైనటువంటి హరాస్మెంట్, మానసిక ఒత్తిళ్ల ద్వారా మా వాళ్ళని చాలా మంది అందులోంచి బయటకు వచ్చి ఎస్ చెప్పండి. బాగా ఇల్లీగల్ గా సస్పెండ్ రిమూవల్ ఫర్ సర్వీస్ చేయబడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు చిన్న చిన్న ఇంటిలో. ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాదు, బీసీలు కూడా, అందరు కార్మికులు. ఎవరన్నా కానివ్వండి, ఎవరన్నా ఓకే ఓకే. చాలా ఇల్లీగల్ కు గురి అవ్వడం జరిగింది. విపరీతమైనటువంటి ఓకే. ఎట్లా ఉన్నదంటే అప్పుడు ఉండే, ఇప్పుడు కాదు, ఉండే, ఒకప్పుడు ఉండే. మిలిటరీ మ్యాన్ ఎలాగైతే కాపలా ఉంటారో మా మీద కాపలు రాసి అలాగా అధికారుల యంత్రాంగం, అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇల్లీగల్ రిమోట్ సర్వీస్ చేయడం జరిగింది. 1000 మందిలో ఉన్నారు. ఓకే ఓకే. అప్పుడు విషయం ఇది, అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఈ రోజు దాకా అనుకోండి. ఇప్పుడు కూడా టార్చర్లు ఉన్నాయంటారా? టార్చర్ చాలా పెద్ద టార్చర్ ఉన్నాయి. లేదు మీకు రాజ్యానాయక్ గారు మీకు తెలుసో లేదో, రాజ్యానాయక్ గారు మీకు తెలుసో లేదో కానీ నిన్న మంత్రి గారు ఏం చెప్పారంటే, మొన్నటి రోజున పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, డిఎంలు డ్రైవర్లతోని కండక్టర్లతోని స్నేహపూర్వకంగా ఉండాలి, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడును అని చెప్పేసి పత్రికాముఖంగా ఇచ్చిండు. అది విషయం. ఇప్పుడు టార్చర్లు అనేటివి మర్చిపోండి. ఇక ఏంటంటే వారు చెప్పింది వాస్తవ విషయం, పత్రికల్లో మేము కూడా చూసాం. కానీ మానసిక ఒత్తిళ్లు, కిలోమీటర్ల ఒత్తిళ్లు, అవర్స ఒత్తిళ్లు సామాన్యంగా మెల్లమెల్లగా తగ్గించేస్తారు, మెల్లమెల్లగా తగ్గించుతుండొచ్చు. చూద్దాం, అన్ని ఒకేసారి సాధ్యం కావాలి. చేస్తారు. సంపాదిస్తున్నాయి, ప్రాణాలు ఇస్తుండే కార్మికుడు ఆర్టీసీ ఇవ్వనవసరం లేదండి. ప్రాణాలు ఎందుకండి? కార్మికునికి రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, కొట్లాడాలి, కానీ ప్రాణాలు ఎందుకు ఇస్తారు? సరే, ఇప్పుడు ఒకటేనండి మీకు అడగాలి, సరాసరి నాకు జవాబు కావాలా. ఈ సస్పెండ్ రిమూవల్ అని ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు మీరు సహాయం చేసి మళ్ళీ రీఇన్స్టాంట్ చేపిస్తారా? గవర్నమెంట్ ఒక మెమోరాండం, మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఒక మెమోరాండం ఇస్తామండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాబ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఏదైతే ఇప్పటికి 1000 మంది రోడ్డున పడ్డటువంటి ఫ్యామిలీని ఆదుకోవాలని, ఓకే, ఏసీ పిటిషన్ లో రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా బోర్డులు అప్రూవ్ చేసి వాళ్ళకు చిన్న చిన్న పనిష్మెంట్లు తగ్గిస్తూ ఉద్యోగాలు కల్పించాలని డిఎం స్థాయిలో కూడా ఉన్నారు. ఓన్లీ ఉద్యోగులు అనేదే కాదు. ఓకే. కాబట్టి మేము వాళ్ళ రక్షణకు తప్పకుండా ప్రభుత్వాన్ని కోరుతాం, ప్రభుత్వంతో మాట్లాడతాం. అతి త్వరలో మేము వాళ్ళకు అపాయింట్మెంట్ గురించి తల్లాడుకున్నాం, మాకు దొరుకుతుందని కూడా ఆశిస్తున్నాం. ఎందుకోసం అంటే ఆర్టీసీలో యూనియన్ల కంటే ఎక్కువ అసోసియేషన్లకే, సంఘాలకే విలువ ఉంది ఇప్పటికి కూడా. అందుకోసం మీకు కొన్ని సాధ్యమవుతుందని చెప్పేసి అలా అంటుండ్రు. మరి మీరు చేస్తారా? మీ బాధ్యత తీసుకుంటున్నారా? మీ బాధ్యత అది తీసుకోవడం కాదు, మీ బాధ్యత అని మేము అంటున్నాం. మీరేమంటారు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు చేస్తారు. కొన్ని వివరాలు వారికి తెలియదు కాబట్టి ఆ వివరాలు కొన్ని మన పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతో సహా కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, వాళ్ళకి ధైర్యం చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఇదండి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ బిడ్డలే కాదు, బీసీలు, అట్లాగే ప్రతి కార్మికుల కోసం మేము కట్టుబడి ఉన్నాం. సస్పెండ్ రిమూవ్ అయిన వాళ్ళని ఖచ్చితంగా మేము రీఇన్స్టాంట్ చేయిస్తాం. అది డిఎం స్థాయి కావచ్చు, ఆర్ఎం స్థాయి కావచ్చు, ఈడీ స్థాయి కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. సీఎం గారు అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. ఆ అపాయింట్మెంట్ దొరికినప్పుడు అక్కడ ప్లస్ ఎండి గారి దగ్గర మేము ఈ అంశాన్ని లేవనెత్తి తప్పకుండా వాళ్ళకి తిరిగి విధుల్లో చేరేటట్టు మేము ఖచ్చితంగా వారి ఉద్యోగులు వారికి ఇప్పిస్తామని చెప్పేసి
మాట ఇస్తున్నాడు ఎవరు? ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి రాజ్యా నాయక్ గారు. చూద్దాం. అది అసలు విషయం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు విలీనమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చేసారు. బట్టి గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగే సఫలమే. అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్న విషయమే, ఆ కార్మికులు కూడా తెలిసిన విషయమే. కానీ మనం అప్పీల్ చేసినట్టుగా ఒక విషయం నాకు తెలుసు. హనుమంతు అన్నగారు పెద్ద ఆయన కాబట్టి అనడం తప్పని లేదు, జర్నలిస్ట్ అయినంత మాత్రాన. ఆయన మొదలుపెట్టిన అంశం కళ నెరవేరబోతుంది. రైట్, ఆయన మాటల్లోనే మీరు విన్నారు. ఇక సస్పెండ్ రిమూవల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, రాజ్యా నాయక్ నంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. మేము చెప్తున్నాం, నోట్ చేసుకోండి. 8639657055 8639657055 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, స్టేట్ కమిటీ, ఆర్టీసీలో స్టేట్ కమిటీ చైర్మన్. ఆయనకు కాల్ చేస్తే మీరు ఏ విధంగా జరిగింది మీకు కేసు అతను రమ్మంటాడు, కలవండి. అక్కడ కమిటీ ఉంటుంది. వాళ్ళు అతి త్వరలోనే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుంటామంటున్నారు. మరి ఎండీ గారిని కలుస్తామంటున్నారు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీకు రావడం తిరిగి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడడం మీరే వింటున్నారు. ఇక హనుమంతన్ అయితే ఆ విషయంలో ఖచ్చితంగా ముందుంటాను తప్పకుండా. మనం అప్పీల్ చేసినాం చూడండి, 100 రూపాయల కోసం. హనుమంతన్న 300 రూపాయలు అన్నాడంట. ఇక కొందరు ఉంటారు కదా లాలూచి నాయకులు, వాళ్ళు అట్లా కాదు ఇట్లా అందరు అలవాటు పడిపోవడం కాదు. చావడానికి ఏమైనా ఎవరికైనా ఫ్యాషన్ ఉంటుందా? కొందరు నాయకులు మాట్లాడేటంట చావడానికి ఫ్యాషనా? ఒక్కతను పోయిండు కానీ ఉన్నటువంటి 40,000 38,000 చిల్లర అంటే 40,000 చిల్లర మంది ఉద్యోగస్తులు ఇప్పుడు మళ్ళీ రిమూవ్ అయిన వాళ్ళు వస్తే 44,000 అవుతారు. లెక్క అటు ఇటు కావచ్చు అంతే. వీళ్ళందరి జీవితాల్లో ఆయన వెలుగులు నింపినట్టే కదా. గతంలో పాత అప్పుడు ఇంకో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉన్నప్పుడు ఆర్టీసీలను ఎట్లా వాడుకునేటోళ్ళు, ఇక్కడ ఓడీలు ఉంటుండే. ఆ ఓడీలలో ఉండి ఏం చేసేవారు, నాకు ఎమ్మెల్సీ సీట్ కావాలి అని చెప్పేసి. అప్పుడు నేను కొత్త, ఇంకా అక్కడ అప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఆయన పేరు ఏదో ముస్లిం ఎన్ఎంయూ నాకు తెలిసి. సరే, అక్కడ మతం అని కాదు ఆయన పేరు, అది పేరు మనకు ఐడియా లేదు. కొంచెం తీసి ఆయన బండారం అంతా బయట పెట్టేసి ఆయనకు ఒక బంజారా హిల్స్లో ఇల్లు అవి అన్నీ తీసి బయట పెట్టేస్తే అప్పుడు బయటపడ్డది. కార్మికులకు అంత తెలియదు, చూసినరా? అవన్నీ 100 రూపాయలు 200 ఏంటి యూనియన్ చందా అని కడతారు. అందులో యూనియన్ చందా ఉంటుంది, ఇవ్వాల్సిందేనంటే ఇక మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు కాబట్టి చేయాల్సింది వాళ్ళే కాబట్టి ఇస్తారు. అట్లాంటి డబ్బులు బిల్డింగ్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నది, అక్కడ ఒక బిల్డింగ్, ఉమ్మడి రాష్ట్రంలో బిల్డింగ్ ఉండే. మరి ఇప్పుడు దాన్ని చీల్చిండ్రా, ఇటు అటు సగం చేసిండ్రా, అది తెలియదు. ఏం జరుగుతుందండి. అందుకే ముందు విలీనమే కావాలి. నేను కూడా అంటున్నాను, ముందు విలీనం అయితేనే ఇవన్నీ కథలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత పెట్టుకోవచ్చు, ముందు విలీనం. అందుకే ముదిరాజన్న గారు ముందు విలీనం కావాలని ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడింది. ఎస్, అది కరెక్ట్. ఎన్నికలు జరిగితే అది ఒక పొరపాటు. ఇక సస్పెండ్ అయినట్టు మళ్ళీ చెప్తున్నాం, సస్పెండ్ రిమూవ్ అయిన వారు ఏ స్టేజ్లో ఉన్నా సరే మీ ఉద్యోగాలు ఏడికి పోవు, ఖచ్చితంగా వస్తాయి. వారు ఇద్దరు బాధ్యత తీసుకుంటున్నారు. ఇక బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మనకు అందుబాటులో లేరు కాబట్టి సరే నెక్స్ట్ డే రేపటి రోజున తీసుకుందాం వాళ్ళను. ఇక పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇందాక మనం చూసినాం, రాజకీయ వార్తలే అధికంగా ఉంటాయి ఈరోజు అని చెప్పినాం కదా. రాజకీయ వార్తలే అధికంగా ఉన్నాయి. తమిళనాడులో ఒక్క తమిళనాడు కోసం మాత్రం మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ కేరళలో కాంగ్రెస్ కామన్ పాత పార్టీ, 130 ఏళ్ళ పార్టీ అంటారు. అక్కడ ఇంకొక ఇది మాట్లాడిన తర్వాత చెప్పుకుందాం. ఇక పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తుందని 100% ముందే తేడతెల్లమైంది. ఇక మిగతా 2 రాష్ట్రాల్లో కూడా, అక్కడ 3 రాష్ట్రాల్లో బీజేపీ అది కన్ఫర్మ్ అయిపోయింది, అది వాళ్ళదే ఉంటుందని చెప్పేసి ముందే తెలుసు బిఫోర్ ఎలక్షన్. ఇక తమిళనాడు కేరళ అనే కన్ఫ్యూజన్ ఉండే. కానీ కేరళ రికార్డ్ అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళది అంటే కంచు కోట లెఫ్ట్ అవుట్. 49 ఏళ్ల తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేని పార్టీ కూలిన చివరి కోట కేరళ. లెఫ్ట్
ఈజ్ ఒకే ఒక రాష్ట్రం ఉండే భారతదేశం 29 రాష్ట్రాల్లో ఆ ఒక్క రాష్ట్రం కూడా లెఫ్ట్ పార్టీ అవుట్. అసలు మీరు నిజంగా ఈ పార్టీ సపోర్టు ఆ పార్టీ సపోర్ట్ అనుకుంటా, నేను స్వయాన ఒక 10 ఏళ్ళ క్రితం అనుకుంటా 2012-13లో ఒక నాయకుడిని అడిగిన, నేను ఒక కార్మిక నాయకుడిని అడిగిన, అన్న ఎప్పుడు ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం తప్పితే ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు సరాసరి ఎందుకు పోటీ చేయరు నాయకులు అని అంటే 12-13 విషయం ఇది. అప్పుడు ఏమన్నాడు అతను, మన దగ్గర మనకు రిలయన్స్ వాళ్ళట పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఈ పార్టీలకు డబ్బులు ఇవ్వాలి కదా, మన డబ్బులు ఉండేవి అన్నారు. అప్పుడు డబ్బుల రాజకీయం ఉన్నది, సరే ఒప్పుకుందాం. కానీ మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది కదా, ఎర్రజెండా పార్టీలో అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది కదా. ఒకరోజు తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడిన. ఏ విషయంలో అంటే, హెల్త్ డిపార్ట్మెంట్లో 6,000 నుంచి చిల్లర 6,000-7,000 వరకు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఉన్నారు. దాంట్లో ఒక 200-300, 160-200 అంతే, నాకు తెలిసి 200 కొంచెం లెక్కాడేట్టుగా 22 ఏళ్ళ పైబడి 25 ఏళ్ళ పైబడి ఉద్యోగం ఏఎన్ఎంలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళను రెగ్యులర్ చేయించే బాధ్యత అసెంబ్లీలో మీరు మాట్లాడాలి సార్ అని చెప్తే ఒక 5 నిమిషాలు అతను మాట్లాడండి ఫోన్లో సార్. వాళ్ళు కూనంనేని సాంబశివరావు గారు ఇప్పటి అసెంబ్లీలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఆ ఫైల్ నా దగ్గర ఉన్నదండి, నేను ఖచ్చితంగా మాట్లాడతా మళ్ళీ తిరిగి మాట్లాడంగా సార్. మీరు సౌమ్యులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, యంగ్స్టర్. మీరు అతనితో సరాసరిగా కూర్చొని ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు అని అంటే, సరే మాట్లాడతాము అని అన్నాను. అట్లాంటి పనులు చేస్తే ఈరోజు కేరళ చేజారేదా? కాదు కదా. ఇక్కడ అలయన్స్, అక్కడ కాంగ్రెస్, అక్కడ అలయన్స్, యూడిఎఫ్. సో ఇక ఉన్న ఒక స్టేట్ కూడా చేతిలోకి వచ్చి పోయింది. కనీసం ఇక్కడ తెలంగాణలోనైనా అలాగే కాంగ్రెస్ కంటిన్యూ అయితే సంతోషం. ఉన్నారు కదా కూనంనేని గారు. అయితే ఏది ఏమనుకున్నా మార్పు అనేది ఖచ్చితంగా జంజీ ఆలోచన చేస్తుంది. ఇదంతా ఒక హెచ్చరిక. ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వారికి, సరే బీజేపీ అధిక రాష్ట్రాల్లో ఉన్నదనుకుందాం, కానీ ఇది హెచ్చరిక. తమిళనాడుది హెచ్చరిక. ఏపీకి కావచ్చు, తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, రానున్న రాష్ట్రాలు కావచ్చు, ఇంకా రాబోయే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కావచ్చు, కానీ ఇది ఒక హెచ్చరిక. మార్పు అనేది ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట జరిగి తీరుతుంది. అది విజయ రూపంలో మనం చూసినాం, ఆయన నిరూపించాడు. అధికారం ఎవరి సొత్తు కాదు. చివరిలో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పి నేను ముగిస్తాను అంటే క్లోజ్ చేసుకుందాం. ఇక 108 సీట్లు కదా, హంగే ఎట్లా అంటే ఎట్లాగో ఎవరో సపోర్ట్ చేయాల్సిందే చేస్తారు. మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 2 చోట్ల గెలిచింది కాబట్టి ఇంకొక అభ్యర్థి కూడా ఒక చోట రాజీనామా చేస్తాడు విజయ్ ఎట్లాగున్నా, అక్కడ వాళ్ళ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. అధికార పార్టీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది మాకు గుర్తుండే విషయమే. లెఫ్ట్ అవుట్ అయింది కదా, లెఫ్ట్ రాష్ట్రం పోయింది కదా, అంత మాత్రాన కమ్యూనిస్టులు ఏం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనడానికి ఎలాంటి ఆధారం కాదు కదా, ఆస్కారం లేదు. కమ్యూనిస్టులు లేనిది సమస్యలు తీరవండి. అధికారం లేనంత మాత్రాన పార్టీలు ఇక తుడిచిపెట్టుకుపోయిన భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. 5 ఏళ్ళలో తిరిగి పుంజుకుంటారు మళ్ళీ. ఇప్పుడు కాంగ్రెస్ కేరళలో పుంజుకోలేదు. అట్లా దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరం. ఎవరంటున్నారు? తమిళనాడు ఫలితాలతో స్పష్టం కవితక్క. ఎస్, నిజమే, ఈ మాట ఒప్పుకోవచ్చు. దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమే. అది ప్రాంతీయ పార్టీల రూపంలో కావచ్చు, మనం నేషనల్ పార్టీలని మాట్లాడలేం. నేషనల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు నేను చాలా నమ్మినాం. కానీ ఏం జరిగింది? మంచి యువకులు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు ఉంటే క్లోజ్ చాప్టర్. ఇప్పుడు ఆయన పేరు కూడా మర్చిపోయినాను. అయితే ఆయన పేరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్. ఏం జరిగింది అందరూ గుర్తున్న సంగతి. దేశానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళనాడు ఫలితాలను స్పష్టం చేశాయని
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ఎస్, ఇది మాత్రం నిజమక్క, మీరు చెప్పింది మాట ఖచ్చితంగా కరెక్ట్. ఎందుకంటే మారాలి. ఇంకెప్పుడు మనం ఇక్కడ చదవాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆ అవసరం రావద్దు కదా. ఇక్కడనే చదవాలి, ఇక్కడనే ఉద్యోగాలు ఉండాలి. మన దేశానికి విదేశస్తులు వచ్చి చదువుతారు, ఇక్కడనే ఉద్యోగాలు కల్పన జరిగేటట్టుగా మన ప్రభుత్వాలు ఉంటే సంతోషం. కొంచెం ఇటుగానా నేను కామారెడ్డి వార్త చూస్తున్నామైతే ఒక్కడి కూడా మనకి ఇందులో అగపడ్డట్టు లేదు. ఇక జ్యోతి పేపర్లో చూస్తే మమత కంచుకోటలో కమల విజయం, తమిళ జన నాయకన్, ముందుగానే తమిళ జన నాయకన్ రైట్, సైలెంట్ సల్యూట్, అది కరెక్ట్. గెలిచిన తర్వాత స్పీచ్లు ఇవ్వడం, అక్కడ ఇక్కడ అది టార్గెట్, ఇది మాట్లాడకుండా సైలెంట్గా సల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది జనాలకు కావాల్సింది. ఇది నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నాం మేము. నేను ఎస్పెషల్ అయితే ఇదే నాయకుడు సైలెంట్గా పని చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ పోతే జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు వెనకాల. నువ్వు 1000, 500 ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలను అభివృద్ధి చేసిన రోజున వెనకాల పడి ఖచ్చితంగా వస్తారు. ఇగో రామోజీరావు లేకపోయిన ఆస్తులు జప్తు చేయొచ్చు, వ్యక్తి మరణంతో సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవు, మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, మార్గదర్శి గిరత్తో పాటు ఏపీ తెలంగాణ ఆర్టీఐలకు నోటీసులు. అయ్యేనా జరిగే పనేనా అది? అక్కడ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు. ఇగో ఏదో జరిగితే ఏదో జరిగినట్టుగా తెలంగాణలోనూ మాదే అధికారం, బెంగాల్ ఓట తీర్పు చరిత్రాత్మకం, రామచంద్రరావు రాష్ట్రంలో బీజేపీకి సానుకూల ప్రభావం, కిషన్ రెడ్డి. బెంగాల్ ఓట తీర్పు చరిత్రాత్మకం రామచంద్రరావు గారు అంటున్నారు, రాష్ట్రంలో బీజేపీకి సానుకూల ప్రభావం కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి అన్న, మీరు హోంగార్డులకు ఒక వాగ్దానం చేసిరు ఎప్పుడో 10 ఏళ్ళ కింద. హోంగార్డులు తిరిగి మేము ఏమో చేస్తాం, రెగ్యులర్ ఉద్యోగస్తులు చేస్తామని. ఇప్పటికీ డైలీ వేజ్ వాళ్ళనే ఉన్నారు వాళ్ళు. చేసిండ్రా? మరి కేంద్రం అంతా మీదే కదా, ఇప్పుడు దేశం అంతా మీదే ఉన్నారు, 3 రాష్ట్రాలు వేరు అంతే కదా. మీరు మంత్రి, కేంద్ర మంత్రి, మరి చేస్తారా అన్న? చేయలేదు కదా. మరి తెలంగాణలో మాదే అని ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? తెలంగాణ ఓటర్ నాడి పట్టాలని చాలా కష్టం. తెలంగాణ ఒక దేశంలో తెలంగాణ ఒక ప్రజలు ఒక రకంగా ఆలోచన విధానంతో ఉన్నారు. తెలంగాణకే ఒక చరిత్ర ఉంది కదా, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర అందరికీ గుర్తున్నది. తెలంగాణ ప్రజలు అత్యంత వేగంగా ఆలోచన చేసేటటువంటి ప్రజలు, అత్యంత వేగంగానే కాదు చురుగ్గా తెలివిగా ఆలోచన చేసే ప్రజలు. కాబట్టి అంత ఈజీగా మాదే అధికారం అని అంటే మీరు అక్కడ కూర్చొని చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి? మనం 8 సీట్లు. లాంగ్ దృష్టితో మీరు మాట్లాడుతారు. ఒక అక్కడ వేరు, పశ్చిమ బెంగాల్ పరిస్థితులు వేరు, ఇంకా 2 రాష్ట్రాల పరిస్థితులు వేరు. పశ్చిమ బెంగాల్తో ఇక్కడ పోల్చుకుంటే కుదిరే పని కాదని మేము అనుకుంటున్నాం. ప్రజలు ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. వస్తే అభినందిస్తాం, ప్రజలు ఓటేసి ఎన్నుకుంటే అది ఖచ్చితంగా అభినందించాల్సిందే, ఓటర్ తీర్పును గౌరవించాల్సిందే. కానీ మీరు పని చేయకుండా మాదే అధికారం ఎట్లా? అధ్యక్షుడు ఎవరో ఇప్పటికీ ఆయన మాట ఎక్కడ వినబడనట్టు. అప్పుడు బండి సంజయ్ అన్న ఉన్నప్పుడే ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. అధ్యక్షుడిగా బండి సంజయ్ అన్ననో, ధర్మపురి అన్ననో, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు అంటే, అట్లాగే ఈటల రాజేంద్ర గారు ఇట్లాంటి వారు ఉంటేనేమో అది వేరుంటుండే. దూకుడు తత్వం ఏడ కనబడుతుంది ఏ పత్రికలో? మీరు పునరాలోచన చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే వస్తారు, ఏ పార్టీకైనా అవకాశాలు ఉంటాయి, కానీ పని చేసే విధానం మీద
ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఇలా వాగ్దానాలు అంటే మేము ఇది చేస్తామని చేసి చూపెట్టండి. అప్పుడు అరే ఒక్కడు కోటీశ్వరుడు కాకపోయా, ఒక్కడు లక్షపతి కాకపోయా, లక్షాధికారి కాకపోయా, ఒక్కరికి మరి కనీసం మీరు పెట్టు బీజేపీలు ధైర్యం చేసి మీకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి పెట్టుంటే మేనిఫెస్టోలో మీకు అది మీకు అప్పుడు తెలుస్తుంది. మీ రిజల్ట్ మీకే తెలిసిపోతుంది. చేస్తారు అది ఆ ధైర్యం చేయరు. రైట్. ఇందాక మనం అనుకున్నట్టు కామారెడ్డి జిల్లా వార్తలు చూస్తే కామారెడ్డి బల్దియా కమిషనర్గా పర్వతాలు ఏంది ఆంధ్రజ్యోతిలో రాసిండ్రు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా పర్వతాలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాను కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి పారిశుద్ధ్య సమస్యలు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రతి ఉద్యోగితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. మొన్నటి వరకు ఆర్డీఓ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండే ఇప్పుడు పర్మనెంట్గా అవుతుంది. అట్లాగే శ్వేతారెడ్డి మేడం గారు కూడా ప్రమోషన్పై అడిషనల్ ఎస్పీగా ఇతర జిల్లాకు ట్రాన్స్ఫర్లో వెళ్ళింది కాబట్టి బదిలీపై వెళ్ళింది కాబట్టి ఇక్కడ డిఎస్పీగా మధుసూదన్ బాధ్యతలు స్వీకరించిండు. ఆ స్థానంలో డిఎస్పీగా ఆ మేడం గారి స్థానంలో డిఎస్పీగా మధుసూదన్ బాధ్యతలు స్వీకరించిండు. కామారెడ్డి డిఎస్పీగా మధుసూదన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేసిన అనుభవంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అనంతరం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలబొక్క ఇచ్చిండు. ఎలాగూ ఎస్పీ రాజేష్ చంద్ర గారు కామారెడ్డి జిల్లాలో ఉన్న రోజులు పోలీసింగ్ వెరీ వెల్ పకడ్బందీగా ఉంటుంది. అది నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఎవరు వచ్చినా పోయినా వెల్కమ్ సార్, వెల్కమ్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్కి ఎట్లా వెల్కమ్ డిఎస్పీ మధుసూదన్ సార్ గారికి కూడా. ఇక ఇవి 2 వెలుగు పేపర్లు అయితే ఒక్క వార్త రాయాలి కామారెడ్డి జిల్లాది. ఇక స్నేహ సమ్మర్ క్యాంపుతో బాలికల భవిష్యత్తుకు బాట. స్నేహ సమ్మర్ క్యాంప్ బాలికల భవిష్యత్తును బాటలు వేస్తుందని కేవలం బాలికలకనే బాలులకు లేదా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశంలో స్నేహ సమ్మర్ క్యాంప్స్ పోస్టర్ గైడ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 18 సంవత్సరాల బాలికల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సెల్ఫ్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో జూన్ 10 వరకు స్నేహ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహాల నిరోధం, ఆరోగ్యం, విద్య, కెరీర్ గైడెన్స్, సైబర్ భద్రత, స్వయం రక్షణ వంటి 13 కీలక అంశాలపై ఈ క్యాంపులో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలోని అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 715 కిషోర బాలిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా సోమవారం నాటికి 305 SHGలు ఏర్పాటై 42.7% పురోగతి సాధించినట్లు తెలిపారు. రాజంపేట మండలంలో 104% లక్ష్యాన్ని అధిగమించగా బీపేటలో ఇదంతా ఉందిలే, ఇది వేరు. కానీ ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ ప్రమీల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర, అడిషనల్ ఆర్డీఓ విజయలక్ష్మి వీళ్ళందరూ తదితరులు పాల్గొన్నారు. ఇక క్యాంపు బాలికల కోసం సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. స్నేహ సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి అది గ్రామీణ ప్రజలు బాలబాలికలకు అందరికీ చాలా ఉపయోగం. సమ్మర్లో ఎండలు బాగున్నాయి కదా, మరి ఆ క్యాంపులు ఎక్కడ ఏం కదా అని మనం పూర్తి వివరాలు కనుక్కొని పూర్తి వివరాలు ఎక్కడ నిర్వహిస్తారు, ఎక్కడ జాయిన్ కావాలి, ఎక్కడ ఉంచుతారు అనేది తెలుసుకున్న తర్వాత మనం ఇద్దాం. వార్త అయితే వచ్చింది. రేషన్ పక్కదారి, వీళ్ళని ఏం చేసినా తప్పలేదు. రేషన్ పక్కదారి పడుతుంది. సన్నబియ్యం నూకలు అని కొనడానికి వస్తారు చూడండి, వాళ్ళు నూకలు కొనడానికి కాదు, ఈ అమ్మేటి ఈబిఎం అని నాకు మాత్రం అనుమానం. నూకలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఒకసారి చెప్పండి. నూకలు ఎక్కడున్నాయి? ఒకప్పుడు అంటే వడ్లు పట్టిస్తుంది, వడ్లు పట్టిస్తే బియ్యం వేరు నూక వేరు వచ్చేది. ఆ నూకలు అమ్మేవారు, అసలు అమ్మేవారు కాదు అప్పుడు. ఆ నూకలు కూడా వండుకొని తింటే ఈ అన్నం కంటే బాగుండేది. ఇప్పుడు కాదు, అప్పటి విషయం.
మా చిన్నతనంలో. ఇప్పుడు నూకలంటూ కొనడానికి వస్తారు, జమ చేస్తారు. ఆ రైస్ పక్కా రేషన్ బియ్యం. ఏ గల్లీలో కనబడ్డా కానీ పేదవారి కోసం అంటున్నాం కదా. మరి ఎవరు అమ్ముతున్నది? ఎవరు? పేదవారు అమ్ముతలేరా? పేదవారు అమ్ముతున్నారా? అసలుకే లేనివాడు మాత్రం అడు. ఇప్పటికీ నమ్ముతారో నమ్మరో లేదు, నేను మా ఇంట్లో రేషన్ రైసే తింటాను. ఎందుకోసం అని అంటే సన్న బియ్యం అని కాదు, నాకు దొడ్డు బియ్యం అన్నం తినడమే ఇష్టం. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ ఈ సన్న బియ్యంలో ఉండదు. సరే, చాలామంది అంటారు ఇది సన్న బియ్యం ఇట్లా ఇట్లా అని ప్రకటన, అవన్నీ మనకు వద్దు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే, మంది కాదు. ఇక గ్రామాల్లో దర్జాగా దందా. జిల్లాల్లోని పలు పల్లె ప్రాంతాల్లో కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, బడా వ్యాపారుల అక్రమార్జన అడ్డంగా దొరికినా ఏమీ చేయలేని పరిస్థితి. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. తాడ్వాయి మండలంలో మొత్తం 26 రేషన్ షాపులు. తాడ్వాయి రేషన్ షాప్ను తనిఖీ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ రెవెన్యూ అధికారులు. తాడ్వాయి నిరుపేదల పంపిణీ చేయాల్సిన రేషన్ సన్నబియ్యం పక్కదారి పడుతుంది. లబ్ధిదారులకు సాంకేతిక పద్ధతిన పారదర్శకంగా రేషన్ బియ్యం పంపిణీ చేసిన రేషన్ దందా దర్జాగా కొనసాగుతుంది. సన్న బియ్యం పంపిణీ తర్వాత అక్రమ బియ్యం దందా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో మండలంలోని బ్రహ్మాజీవాడ గ్రామంలో అక్రమ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తులు పట్టుకొని తాపిగా వదిలేయడమే ఇందుకు నిదర్శనం. 3 నెలల బియ్యం పంపిణీ. మండలంలో మొత్తం 26 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా 3 నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. కరెక్టేనండి. మీరు ప్రజల లోపల మార్పు రానంతసేపు ఏది ఆగదు, ఏ అక్రమాలు ఆగాయి. ప్రజల లోపల మార్పు రావాలి. ప్రభుత్వాన్ని విమర్శించేది మనమే, మంచి చేస్తే ఈ దొడ్డిదారిన అమ్ముకోవడము ప్రజలే. మరి ఇంకేం చేయాలి? ఇక నేను అంటాను, ఎవరు నన్ను ఏమనుకున్నా సరే కానీ, ఏం ప్లేట్లో ఇంటికి పార్సల్ పంపాలన్నా మనం? ప్రభుత్వాలు ఇంటికి పార్సల్ పంపాలన్నా? అదొకటే తక్కువ ఉంది కావచ్చు. ప్రజలారా, నేను అంటున్నది విమర్శిస్తున్నది కాదు. ఇది కొందరిని, అందరినీ కాదు, కొందరు ఉన్నారు. లోపాయికారు నాయకులు ఉంటారు కొందరు. అంటే నాయకులు అంటే చోటమ్మట చిన్న వాళ్ళకు అజ్ఞానులు, జ్ఞానం ఉండదు. ఎందుకు అమ్ముతారండి? కష్టపడి అక్కడ బియ్యం సేకరణ చేస్తలేరంటే, ధాన్యం సేకరణ చేసేందుకు మనమే రోడ్ల మీద ఎక్కుతాం. ధాన్యం సేకరణ చేసినాక మరాడించిన తర్వాత బియ్యం కదా మళ్ళీ సప్లై చేసేదా మనమే. అన్నింటికి మనమే, ఏ ప్రభుత్వం అయినా సరే అనేది మనమే. తీరా వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మేది మనమే. దాని ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు తెలుసా? డబ్బున్నోడే మళ్ళీ లబ్ధి పొందుతారు. వాడు ఇక్కడ ఫ్రీగా వస్తే అక్కడ పోయి మీరు 15 రూపాయలకు 10 రూపాయలకు అమ్మితే వాడు 30 రూపాయలకు మళ్ళీ సన్నబియ్యం అని చెప్పేసి వాడికి వేరే ప్యాకెట్లు ప్యాక్ చేసేసి అమ్ముతారు. అందుకే ఇవి వాడతారు. ఇది కరెక్టే రాసిన చోటు ఆంధ్రజ్యోతిలో. బరాబర్ తాళవాయి మండలి కాదు, బరాబర్ జిల్లాలో ప్రతి మండలంలో జరుగుతుంది ఈ భాగవతం. ప్రతి రేషన్ షాప్లో రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? మరి ప్రతి మండలంలో రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? అసలు వీళ్ళకి టైమింగ్స్ ఉన్నాయా రేషన్ షాపులకు? రాత్రిపూట ఏమన్నా టైమింగ్ ఉందా? 8 గంటల రాత్రి టైమింగ్ ఉందా? మొన్న ఒక గమ్మ జరిగింది. ఇక్కడ మేము ఒక ఫీల్డ్ మీద వెళ్తే అక్కడ సంచులు, మేము ఫస్ట్ ఏమనుకున్నాం, రైస్ మిల్లో పట్టించినటువంటి వడ్లు బియ్యము అనుకున్నాం. కాదు. తీరా అతను అక్కడ వెహికల్ ఆపి మేము బండి ఆపుకొని ఆ డ్రైవర్ని అడిగితే ఏంటి ఇవి వడ్లు పట్టించినాయా అని అంటే, లేదన్నా. మరి ఏంటి పీడిఎస్ అంటే, పీడిఎస్ వేసి ఇక్కడ బండి ఎందుకు ఆపినాం అంటే, లేదు ఇవి తడిసి ఖరాబ్ అయిపోయినాయి. మరి తడిసి ఖరాబ్ కావడానికి ఎప్పుడు వర్షం పడ్డది? ఈ మధ్యలో వర్షం ఎప్పుడు పడ్డదని గమ్మత్తని ఆన్సర్ చెప్పిండు. మరి ఇది ఏం చెప్పిండ్రు మరి అంటే, అక్కడ ఈ వాగులో మారేయమని చెప్పేసినారు అన్న. అంత ఘోరంగా ఈ వార్త నిజమే. ఇది అమ్ముతున్నారు. ప్రజలు మీరెందుకండి డబ్బు ఆ బియ్యం లేనోనికి ఇవ్వండి. మరి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? మాకు అద్దని చెప్పేసి కార్డు ఇచ్చేయండి ప్రభుత్వానికి. అట్లా అంటే వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం కార్డు గుంజుకున్నది నోటే అని చెప్పేసి ఇట్లా పాలకులకు బాధ, పార్టీలకు బాధ. ఏదైనా ప్రజల లోపల మార్పు రానన్న రోజులు ఎవ్వరు ఏమి చేయలేరు. తమిళనాడు ప్రజలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
అక్కడ వాళ్ళు విసిగి వేసారిపోయినారు కాబట్టి మార్పు కోరుకున్నారు. అంటే ఇక్కడ కూడా నేను అదే అని అంటలేను. ఇక్కడ వ్యవస్థ ఈ మన తెలంగాణలో ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రజలు ఇట్లాంటి విషయం కోసం అంటున్నాను, రాజకీయాల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇట్లాంటి విషయాలు మన జీవన విధానంలో మార్పు రావాలని అంటే మనం మారాలి, ప్రజలు మారాలి. అప్పుడే అన్నీ సాధ్యమైంది. ఏం లేదు, ఉచితాలకు అలవాటు పడిపోతుంది. ఆ ఉచితం రాగానే ఏం చేస్తాం, అందరూ కూర్చున్న సంగతి మళ్ళీ అది రిపిటేషన్ ఏం అవసరం లేదు. చెత్త, ఇదేం చెత్త పని. ఆర్మూర్లో కదా, అంతటికి వర్తిస్తుంది అది అన్ని మున్సిపాలిటీలో. అదే ఇంటి ముంగడికి చెత్త బండి రాగా కూడా వస్తే కూడా ఏం చేస్తారు, ఎక్కడైనా ఖాళీ ప్లేస్ కనబడితే అక్కడ పడేస్తారు. మళ్ళీ ఎవరిని అంటాం, మున్సిపల్ వాళ్ళు వస్తలేరు, ఊడుస్తలేరు. వేసేది మళ్ళీ ఎవరు, ప్రజలే, మనమే. మరి మనకు కూడా ఉండాలి కదా, మన ఇంటి ముంగట కాకుండా ఇంకా రోడ్డు పోయిన ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చిపోయి వేసేయడం. ఇది జనాలు ఇంత మంచిగా ఉన్నారు. అందుకే మంచిగా రాసినాం అన్న, ఇదేం చెత్త పని అనేది. కరెక్టే. ప్రజలారా, మున్సిపల్లో ఉండేటువంటి ప్రజలారా, గ్రామాల్లోనే, ఎందుకంటే చెత్త బండ్లు గ్రామాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు చెత్త బండి రాగానే వేసేస్తారు. వాళ్ళు కుప్ప ఎక్కడ కనబడదు, ఎక్కడ వాళ్ళు నీట్గా ఉంచుకుంటారు ఊరును మాత్రం. ఇక్కడ మున్సిపల్లో చెత్త బండ్లు రాగాను కూడా వచ్చిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా ఇప్పుడు దొరికితే అప్పుడు చెత్త తెచ్చి ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరనో, ఒక అపార్ట్మెంట్ దగ్గరనో అక్కడ అట్లా అది చేయకండి. జర ఇతరులకు ఇబ్బంది కల్పించద్దు. కార్మికులు లేబర్ కార్డు కలిగి ఉండాలి. భవన నిర్మాణ కార్మికులు అంటే మేస్త్రీలు పనిచేస్తారు కదా, మేస్త్రీలు చేతి కింద పనిచేస్తారు, మేస్త్రీలు వీళ్ళందరూ లేబర్ కార్డు కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావడానికి అవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులంతా లేబర్ కార్డు కలిగి ఉండాలని సహాయ కార్మిక శాఖ అధికారి ఇబ్రహీం జుబేర్ అన్నారు. సోమవారం పట్టణంలోని వీక్లీ మార్కెట్లో కొనసాగుతున్న భవన నిర్మాణ పనుల వద్ద వెళ్లి కార్మికులకు లేబర్ కార్డుపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ సతీష్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, మేస్త్రీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఓకే, రైట్. ఈ ప్రభంజనం లేదు, ఏం లేదు. అక్కడ మూడు రాష్ట్రాల్లో వస్తాను ముందే తెలుసు. ప్రభంజనం అని అంటే మార్పు అంటే అదేంది, ఇది విజయ్ది. అన్నీ బీజేపీ పార్టీ వస్తుందని ఊహించడం అది వాస్తవమే. కేరళలో మాత్రం కాంగ్రెస్ వస్తుందని, యూడీఎఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ వచ్చింది. అది వాళ్ళకు గ్రేట్. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. విజయ్ ఈజ్ ద మార్క్ ఇన్ తమిళనాడు పొలిటీషియన్స్లో, ఆ రాజకీయాల్లో, తమిళనాడు పాలిటిక్స్లో ఒక మార్క్ అయిపోయింది. ఇప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ నెక్స్ట్, టీవీకి నాయకుడు విజయ్ నెక్స్ట్ సీఎం. అంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే మొదటి అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి అయి ఏదైనా సాధ్యమే, పట్టుదలతోని ముందుకెళ్ళాలి. పక్కోడు మాట్లాడితే పట్టించుకోకుండా ముందుకెళ్తే సాధ్యమే అనేది నిరూపించిండు. ఇక ఇవే కాకుండా ఎస్పెషల్గా మనం కామారెడ్డి వార్తలు చూసినాం. అది సరే, ఇక నిన్న కలెక్టర్ గారు కూడా ఏంటి, సోమవారం కదా, సోమవారం పూట ప్రజావాణి ఉంటుంది కదా, ఆ ప్రజావాణి వచ్చినటువంటి అన్నీ కూడా దరఖాస్తులు 97 దరఖాస్తులు వస్తే వాటన్నిటిని తొందరగా పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక మరోసారి చెప్తున్నాం, ప్రజలారా రేషన్ బియ్యం అమ్మకండి. ఇక మున్సిపాల్లో ఉన్నటువంటి ప్రజలారా, అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ వాళ్ళు చెత్త బయట వేయకండి. చెత్త బండ్లు వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. ఆ చెత్త బండ్లు వేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఇక కొత్త రాజకీయ పార్టీలకు భవిష్యత్తు లేదు అనేది తప్పు అని ఇక్కడ ప్రూవ్ అయింది, అదే తమిళనాడులో. సో జంజీ ఆలోచన
విధానం వేరుగా ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇక మనం ఫోన్ లైన్లో తీసుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఆర్టీసీ నాయకులు పోయిన ఉద్యోగాలు తిరిగి ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా భయపడకూడదు. ఆర్టీసీ సస్పెండ్ రిమూవ్ అయినటువంటి కార్మికులారా. ఇంకోటి శంకర్ గౌడ్ అన్న గారి కుటుంబానికి సైతం ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పేసి మెమరాండం ఎండి గారికి ఇచ్చినామని చెప్పేసి ఫోన్ లైన్లో చెప్పడం జరిగింది. అది కూడా మీరు విన్నారు. సో చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.